హాయ్ గైస్, దిస్ ఇస్ యువర్ స్వీట్ అండ్ క్యూట్ చెర్రీ. మీరు ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పేటానికి వచ్చింది బిగ్ బాస్ బజ్జే అనమాట. బిగ్ బాస్ అన్సీన్, బిగ్ బాస్ వీటికంటే నాకు బిగ్ బాస్ బజ్ అంటే ఎంత ఇష్టం అంటే, అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు ఈ అమ్మాయికి ఈ డైలాగే వచ్చు అని. అఫ్కోర్స్ నాకు ఈ డైలాగే వచ్చు, ఎందుకంటే నాకు బిగ్ బాస్ బజ్ అంటే అంత ఇష్టం. మనం ఓన్లీ బిగ్ బాస్లో చూసే 50% అనమాట, కానీ బజ్లో 100% తెలిసిద్ది. అండ్ ఎవరేంటో తెలిసిద్ది. ఇట్స్ లైక్ మనం అనుకున్నది వ్యాలిడా ఇన్వాలిడా వీళ్ళు చెప్పిన వారనే మనకు తెలిసిద్ది. ఎందుకంటే వీళ్ళు 24 hours ఉంటారు, మనం జస్ట్ చూసేది 1 hour కదా. 1 hour చూసి మనం ఇంత జడ్జ్ చేసి ఇంత రివ్యూస్ ఇస్తున్నాం అంటే, వాళ్ళు 24 hours ఉండి ఇన్ని డేస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకెన్ని జడ్జ్ చేయాలి, ఒక్కో పర్సన్ గురించి ఎలా చెప్పాలి. సో అందుకే నేను బిగ్ బాస్ బెస్ట్ రివ్యూ అండ్ చాలా చాలా ఇష్టంతో చెప్తాను. లైక్ నేను అనుకున్న పాయింట్ కరెక్టా రాంగా, వీళ్ళు గేమ్ ఆడుతుంది ఇలానే కాదా, ఇవన్నీ తెలియాలంటే ఓన్లీ ఫర్ బిగ్ బాస్ బస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బిగ్ బాస్ బస్ చూసే ఓటింగ్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట, చాలా వరకు. బట్ ఈరోజు అయితే శ్వేత ఎలిమినేట్ అవడానికి రీజన్ ఓట్స్ లేక, కానీ మనం నాకు ఇక్కడైతే ఒక పాయింట్ అర్థమైంది. డెఫినెట్లీ శ్వేత టాప్ 5లో ఉండాల్సింది, డెఫినెట్లీ. ఎందుకంటే తను గేమ్ ఆడటం అయితేమి, తను ఇచ్చిన 100% టాస్క్ ఇవ్వడం అయితే, అందరితో మింగిల్ అవ్వటం, అన్ని పాయింట్స్ ఉన్నాయి. శ్వేత ఎలిమినేట్ అవ్వడానికి అసలు పాయింట్సే లేవు. ఇక్కడ నాకు అర్థమైన పాయింట్ చెప్తున్నాను. బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఫ్యాన్ బేస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ రోజు తెలిసింది. నాకు ఈ రోజు కదా ముందే తెలుసు, బట్ శ్వేత విషయంలో ఇంకా క్లియర్ కట్గా తెలిసింది అనమాట. బిగ్ బాస్లో అడుగు పెట్టాలంటే ఫ్యాన్ బేస్డ్ ఉంటే ఎవరు సాధిస్తారు, బట్ లేకపోతే లైక్ ఇలాగే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎలిమినేట్ అవుతారని నాకు ఈరోజు బాగా అర్థమైంది. ఇప్పుడు శ్వేత రావడంతో వీక్గా ఉండిద్ది. లైక్ చెప్పింది కూడా హర్యానా గారు అడగటంతో చెప్పింది, నేను పోయిన వీక్ లోగా ఉన్నా కదా, అదే హార్ట్లో ఉంది, కొంచెం తీసుకోలేక ఇలా అంటే, బట్ నాకు సెట్ శ్వేత కావాలని హర్యానా అడిగితే, సెట్ శ్వేత ఎప్పుడు ఉండిద్ది, లైక్ పోయిన వీకే కదా జరిగింది, లైక్ లిటిల్ ఇలా ఉన్నాను అంతే అన్న విధంగా చెప్పింది. ఇంకొకటి మనం గమనించినట్టయితే, శ్వేత ఫస్ట్ నామినేషన్ అయింది అండ్ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఫస్ట్ నామినేషన్ అవ్వటంతో ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఇన్ ద సేమ్ వే ఫస్ట్ వరెస్ట్ ప్లేయర్గా కన్ఫర్మ్ అయింది. లైక్ అదే వాళ్ళంతా చేయటం వల్ల, అండ్ సేమ్ వే జైలుకి వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే నాకు ఒకటి అర్థమైంది, ఫస్ట్ అవ్వటంతో ఎవరు అవ్వాలి, బట్ శ్వేతకి మరి యూనివర్స్ అట్లా ఉందో లేకపోతే దేవుడు ఎలా చేస్తాడో, ఫస్ట్ నామినేషన్ అయితే డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వడం అండి, వర్స్ట్ ప్లేయర్ అని ఒకసారి అంటే డైరెక్ట్ జైలుకి వెళ్ళటం అండి, ఇవేంటంటే లైక్ ఇంటర్లింక్డ్గా ఉన్నాయి పాపం తనకి, మరి దారుణంగా ఉన్నాయి అనమాట. లైక్ తీసుకునేదో తీసుకోలేని విధిలో ఉంది, బట్ చాలా స్పోర్టివ్గా ఉంది. అండ్ ఇంకోటి కూడా నాకు నచ్చింది ఏంటంటే, తను బయటకు వచ్చేటప్పుడు చాలా స్వీట్ అండ్ క్యూట్గా, అసలు ఏ టాక్సిక్ రిలేషన్షిప్స్ కానీ ఎవరితో ఏ ఇది లేకుండా బ్యాడ్గా పోర్ట్రేట్ వాళ్ళని చేయటం కానీ ఏం లేకుండా చాలా స్వీట్ అండ్ క్యూట్గా బయటకు వచ్చింది. ఇది ఇంకో పాయింట్ మనం మెచ్చుకోవాలి. ఇదేనేమో శ్వేత వెళ్ళిపోయేసరికి మనం కూడా ఇంత ఫీల్ అవుతాం. అండ్ ఇంకొకటి నేను చెప్పలేమనుకుంటా అంటే, బిగ్ బాస్ చూసే వాళ్ళకి శ్వేత ఇష్టపడతారు, బట్ వాళ్ళ ఫ్యాన్ బేసెస్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా వాళ్ళు వేరే నెగిటివిటీగా తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. చేతులు ఉన్నాయి, మెసేజెస్ టైప్ చేసుకునేవచ్చు కాబట్టి, కామెంట్స్ అయితేమి మెసేజెస్ అయితేమి, ఇంకా వాళ్ళ వే ఆఫ్ మైండ్ వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళకే తెలిసే డే వస్తుంది. ఎందుకంటే ఎవరికి పెట్టరు కదా, ఇంకా అక్కడ మాట్లాడుకుంటే ఇంకా అందరు చెప్పే మెసేజెస్ లేండి ఇవి. బట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, నాకు వచ్చే కమెంట్స్ అయితే, నాకు వచ్చే మెసేజెస్కి అయితే ఐ డోంట్ వాంట్ టు రిప్లై, బట్ అవి చూస్తుంటే నేను ఎక్కడ నాకు అంత సీనే లేదురా, నేను ఎవరికి సపోర్ట్ ఇస్తాను నా ఇవన్నీ నాకు అనాలనిపిస్తుంది. లైక్ నా మైండ్లో నాకు ఉంది ఇదని. ఓకే ఇప్పుడు నా విషయం ఎందుకంటే, బట్ ఓకే శ్వేత వచ్చేద్దాం. నామినేషన్ డిస్కషన్ అయితే ఇలా చెప్పింది, అండ్ తన బాధ ఏంటి, తన సంతోషం ఏంటి చెప్పుకొస్తుంది కదా. ఫస్ట్ ఒక 5-10 minutes కాజల్ మీద రెస్పెక్ట్ పెరిగింది, ఎందుకంటే కాజల్ గేమ్ ఆడటానికి వచ్చింది, తనకి ఏ ఎమోషన్స్ ఏ ఇది లేదు, నేను గేమ్ ఆడటానికి వచ్చాను, తను అలాగే ఉంది. సో పోయిన వీక్లో అయితే నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను అన్న విధంలో చెప్పింది. అండ్ ఇంకా అలా శ్వేత మిస్టేక్ చేస్తే ఇంకొక పాయింట్ కూడా చెప్పింది, తనకు తనే శ్వేత, నేను కానీ మిస్టేక్ చేస్తే వేరే వాళ్ళని బ్లేమ్ చేయను, నా మిస్టేక్ నేను యాక్సెప్ట్ చేస్తాను అన్న విధంలో కూడా చెప్పింది. ప్రతిసారి అయితే బిరుదులు ఇస్తారు, ఒక్కొక్కరికి ఏ బిరుదు ఇవ్వాలని. ఈసారి ఏంటంటే శ్వేత ఒక హిట్ ఫ్లాప్, ఎవరికి ఏమి ఇస్తావన్న గేమ్ అయితే పెట్టారు హర్యానా గారు. సో ఐల్ స్టార్ట్ విత్ సన్నీకి హిట్ ఇచ్చింది, ఫ్రెండ్ అనో లేకపోతే మామూలు ప్లేయర్ ఏదైతే హిట్ అయితే ఇచ్చింది. లైక్ చాలా ఫన్నీ అండ్ చాలా బాగుంటాడు. జస్ట్ లిటిల్ బిట్ ఏంటంటే ఓపెన్ అవ్వడు, నామినేషన్స్ వరకు ఓపెన్ అవ్వడు, మిగతాదంతా తను బాగా చేస్తాడన్న విధంలో చెప్పింది. లైక్ నామినేషన్స్ ఓపెన్ అవ్వడంటే మనకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఓపెన్ అయినట్టే ఉంది నామినేషన్స్ అన్నీ. మేబీ ఇంకేమైనా పాయింట్స్ చెప్పాలనుకున్నాయి మనసులో కొంచెం పెట్టుకొని బయట కొంచెం చెప్పాడేమో.
సో సన్నీ మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సన్నీ సిరి డిస్కషన్ చేస్తున్నారు కదా, ఐ మీన్ డిస్కషన్ అంటే సన్నీ సిరిలో వాళ్ళకి చిన్న ఫైట్ వచ్చింది కదా పోయిన డెవలప్, నేను చెయ్యా, నేను ఇంతే, ఇలా ఇలా అన్నాడు కదా సన్నీ. సో ఇది అనేసరికి అప్పుడు సిరి కొంచెం హర్ట్ అయిందని శ్వేత వెళ్ళి సారీ చెప్పమందంట. సారీ చెప్పారంట. లైక్ సారీ చెప్తే తను అంటే ఎవరైనా తీసుకునే స్టేజ్లో ఉండరు కదా, ఆ డిస్కషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్లీ అది నువ్వు సారీ కాదు ఏం చెప్పినా తీసుకోలేదు. సో అప్పుడైతే సిరి తీసుకోలేదంట. బట్ ఎనీవే ద పీపుల్ ఆర్ క్లోజ్ ఓన్లీ. ఈ అంటే నిన్న ఎపిసోడ్ చూసాం కదా మనం, ఆ మొన్న అయితే మీకు బాగానే ఉన్నారు. బట్ ఈ పాయింట్ అయితే మనకు తెలీదు, శ్వేత ద్వారా నుంచే మనకి ఈ పాయింట్ తెలిసింది. అండ్ ఇంకోటి ఏం చెప్పిందంటే సిరి గురించి ఫ్లాప్ అయింది. ఓకే సారీ యా, సన్నీ డిస్కషన్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ అయితే సిరికి డైరెక్ట్ 1 వర్డ్ ఇచ్చింది, డిప్లొమాటిక్ అని. ఎందుకంటే తను చేసే పనులు ఎలా ఉంటాయి అంటే ఒకటి లోపల ఒకటి మాట్లాడింది, బయట ఒకటి మాట్లాడింది. అండ్ నాగార్జున సార్ కూడా ఒకసారి చెప్పారు ఏంటి లైక్ గాసిప్స్ చేయొచ్చు, మేము చేస్తాం, పొద్దున్న లేసినప్పటి నుంచి వాళ్ళు లేనప్పుడు మేము మాట్లాడదాం, బట్ వాళ్ళ ఆబ్సెన్స్లో ఉండి మేము మాట్లాడేది వాళ్ళ ప్రెజెన్స్లో ఉండి కూడా మాట్లాడే పాయింట్స్ మాట్లాడదాం. బట్ సిరి ఏంటంటే వాళ్ళ ఆబ్సెన్స్లో ఉన్నవి మళ్ళీ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చెప్తాను. అప్పుడు విశ్వాదే చూద్దాం. రేషన్ మేనేజ్ రావటం ఇష్టం లేదు. బట్ అప్పుడు ఏమందంటే ప్రియా గారు నువ్వు అన్నావు కదా నాకు రేషన్ మేనేజ్ ఇష్టం లేదు ఇలా మాట్లాడదాం, ఆ పాయింట్ని రైజ్ చేయలేదు. అండ్ ఇన్ ద సేమ్ వే రవి కూడా ఒకసారి మేము డాల్ గేమ్ ఆడుతుంటే రవి ఏంటి మెచ్యూట్ అనుకుంటాను ఇలా అని మళ్ళీ వెళ్ళి రవితో చాలా స్వీట్గా క్యూట్గా మాట్లాడింది. సో ఆబ్సెన్స్లో ఉన్నప్పుడు ఇన్ని మాటలు మాట్లాడటం ఎందుకు, ప్రెజెన్స్ వచ్చేసరికి ఇలా మాట్లాడటం ఏంటి అన్న విధంలో నాకు సిరి ఒక డిప్లొమాటిక్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా చాలా విషయాలు చెప్పింది. లైక్ మనకు తెలిసిందే, ఇంకో 50% యాడ్ చేసినట్టు చెప్పింది. తన ముగ్గురులో ఏమైనా రెచ్చగొడుతుందా వీళ్ళిద్దరిని అంటే డెఫినెట్లీ రెచ్చగొడుతుంది. ఎందుకంటే సిరి నాకు ఎప్పుడు ఇండివిజువల్గా కనిపించలేదు. శ్రీరామ్ వాళ్ళతో ఆడటం అయితేమి, సెకండ్ ఆర్ థర్డ్ వీక్ ఇప్పుడు వీళ్ళతో ఆడటం అయితేమి, ఇలా అయితే చెప్పుకొచ్చింది. లైక్ సిరి డిప్లొమాటిక్ అనే వర్డ్ అయితే ఇంకా ఫైనల్లీ చెప్పింది. అండ్ ఫ్లాప్ ఇచ్చేసింది, మనకు తెలిసిందే. రవికి ఫ్లాప్ ఇచ్చింది. అండ్ రవికి ఏం చెప్పింది అంటే 1 వర్డ్లో క్యాలిక్యులేటెడ్ అని చెప్పింది. అండ్ గుడ్ ఫర్ హిమ్, తనకి గుడే అనమాట. అంటే తనకి బట్ బ్యాడ్ ఫర్ అస్, మనకి బ్యాడ్. ఎందుకంటే తను ఆ రోజు చెప్పి చింపింది నేను, వెళ్ళింది జైలుకి నేను కదా, ఇవన్నీ నాకే కదా పడింది. అండ్ ఏదైనా టాస్క్లైనా వరస్ట్ ప్లేయర్ అయినా తను ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటాడు. సో అందరూ అనేది నిజమేనంటే యా నిజమే. ఎందుకంటే మేము వరస్ట్ గేమ్ ప్రతిసారి 2 times ఆడినప్పుడు తను ఏంటంటే వాళ్ళ టీంలో హమీదాన్ని కిడ్నాప్ చేద్దామని, అదే మన టీంలో హమీదాన్ని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఇవన్నీ అసలు వాళ్ళ మైండ్లో లేదు. రవికి అంత దూరం వెళ్తుంది, లైక్ అక్కడ 2 times అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపించింది. సో అందుకే నేను వెళ్ళిపోయాను, నేను వినలేదు కూడా అని చెప్పింది. దట్స్ గుడ్. అండ్ రవికి ఫ్లాప్ ఇచ్చింది. తన శ్వేత హిట్ ఇచ్చింది, ఫ్లాప్ ఇచ్చింది. లైక్ నాకు ఎందుకు నేను హిట్ ఇచ్చుకున్నా అంటే బ్యాడ్ వైబ్తో నేను ఎవరితో రాలేదు, ఇలా మాట్లాడింది అనమాట. అండ్ ఉమా గారికి ఫ్లాప్ ఇచ్చింది. బట్ ఇక్కడ క్లీన్ హార్టెడ్ ఉమా గారి గురించి ప్రతి వాళ్ళు ఇదే చెప్తున్నారనమాట. వెళ్ళిన ప్రతి వాళ్ళు, లహరి అయితే మీ నటరాజ్ మాస్టర్ అయితే సార్ అందరూ ఇదే చెప్పారు. లైక్ క్లీన్ హార్టెడ్ పర్సన్, తన వర్డ్స్ అనేవి మిస్యూజ్ చేయకుండా ఉంటే బెస్ట్. లైక్ కొన్ని వర్డ్స్ అనేవి అంతును వదిలేసిద్ది. ఎంత మంచి వాళ్ళైనా కానీ ఆ వర్డ్స్ వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతారు కదా, అది నిజం. నాకైతే అది అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఉమెన్ చాలా క్లీన్ హార్టెడ్, చాలా మంచి అమ్మ అందరూ ఇలా ఇన్ని చెప్పినప్పుడు అసలు ఆ చిన్నదానికి ఎలిమినేషన్ అవుతామని మనం అనుకోలేదు. అండ్ కాజల్కి హిట్ చెప్పింది. అంటే కాజల్ హిట్ ఎలా చెప్పింది అంటే తన గేమ్ బాగా ఆడుతుంది, అందరితో ఎలా ఉన్నా అందరూ మాట్లాడకపోయినా తన సెట్ ఆఫ్ టర్మ్స్ బాగాలేకపోయినా వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేసింది. తన ఎఫర్ట్స్ అనేది పెట్టింది డెఫినెట్లీ. మనం చూసినట్టయితే కూడా కాజల్ మాట్లాడకపోయినా వాళ్ళతో వెళ్ళి ఫస్ట్ డిస్కస్ చేసేది, ఎఫర్ట్స్ మొత్తం పెట్టింది. ఎగ్జాంపుల్ నిన్నే చూసుకుందాం, దాని ముందు దానికి కాకపోతే నిన్న రవి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు రవినే కదా తను నామినేట్ చేసింది. బట్ ద పీపుల్ ఆర్ టాకింగ్ విత్ నైస్లీ, చెప్పింది కూడా నేను నీ ఫ్రెండ్గా ఇలా చాలా కూల్ అండ్ కామ్గా మాట్లాడుతుంది. అంటే తన ఎఫర్ట్స్ అయితే తను డెఫినెట్లీ పెడుతుంది ఇక్కడ కాజల్. విశ్వకి అసలు మనకు చాలా పాయింట్స్ తెలియని చెప్పింది. అంటే విశ్వ 2 times కెప్టెన్ అయ్యారంటే ఫిజికల్ టాస్క్ అండ్ తను ఇండివిజువల్గా గేమ్ ఆడతాడు. మనం ఇంకొకటి నిజంగా శ్వేత పాయింట్ మనం ఆలోచిస్తే విశ్వ నిజంగానే ఇండివిజువల్ ఆడుతున్నాడు, ఏ గ్రూప్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఏ గ్రూప్కి వెళ్ళట్లేదు. తన గేమ్ ఏంటో తను ఆడుతున్నాడు, తను ఏమన్నా లైక్ నామినేషన్స్ ఏమైనా ఏదైతే సార్ట్అవుట్ చేసుకుంటున్నాడు. యానిమల్స్ విశ్వ నామినేషన్ జరిగితే వెంటనే సార్ట్అవుట్ చేసుకుని ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట వెంటనే. అండ్ తను ఇండివిజువల్గా గేమ్ ఆడుతున్నాడు. బట్ సమ్టైమ్స్ ఎమోషనల్ అవుతుంటే లైక్ సింపతి గేమ్ చేస్తున్నాడా అనిపించింది. కానీ బట్ శ్వేత రోజు చాలా క్లియర్గా ఇచ్చింది. లైక్ ఆ పాయింట్ని మనం లాజిక్గా ఆలోచిస్తే తను చెప్పిన పాయింట్ కరెక్టే. బట్ బిగ్ బాస్ అనేది కూడా రియాలిటీ అండ్ యాక్టర్సే కదా అక్కడ ఉండేది కూడా అందరూ.
కానీ తను చెప్పింది ఏంటంటే అన్ని 70 కెమెరాస్ ఇంటి పెట్టుకొని కెమెరాస్ నాకు ప్రతిసారి ఏడుపు రావాలంటే మాకు రాదు. ఇట్స్ లైక్ ఎమోషన్ ఉంటేనే ఏడుపు వచ్చింది. దాన్ని సింపతి వే ఇలా అంటాం నాకైతే కరెక్ట్ అనిపించలేదు అని క్లియర్గా చెప్పింది. మనము అది ఆలోచిస్తే లాజిక్గా మేబీ నిజంగా విశ్వ ఏమన్నా లైక్ మిస్ అయ్యి ఫీల్ అవుతున్న దాంట్లో తప్పు లేదు కదా అనిపించింది. ఇంతకంటే లాగ్ చేసేది అనుకో నాకే అర్థం కావట్లేదు. నా నటరాజ్కి ఫ్లాప్ అని చెప్పింది. ఎందుకంటే లైక్ తన గురించి కాకుండా వీళ్ళందరూ యాక్టర్స్ వీళ్ళందరూ ఇలా చెప్పుకున్నారు. తన గురించి ఆలోచించి తన హిమ్సెల్ఫ్ తను ఉంటే మాత్రం మేబీ తను ఇంకా ఉండేవాడు ఏ వీక్ దాకా అయినా. బట్ తను ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఇలా వీళ్ళు యాక్టర్స్ వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పారు కాబట్టి వెళ్ళిపోయారు అన్న విధంలో చెప్పింది. అండ్ మానస్కి ఇది చెప్పింది. లైక్ మానస్కి హిట్ ఎందుకు చెప్పింది అంటే ఫస్ట్ వీక్ మనం కూడా మానస్ని అసలు మాట్లాడతాడా ఏంటి మానస్ ఇలా ఉన్నాడు. ఎందుకంటే విశ్వ మానస్ అప్పుడు ఫస్ట్ నామినేషన్స్ మీకు గుర్తుందో లేదో ఫ్రెండ్ నాతోనే మాట్లాడలేదు తను ఇలా వీళ్ళంతా మాట్లాడు. బట్ ఇప్పుడైతే తన గేమ్ ఆడటం అయితే తన నామినేషన్స్ చేయాలన్నా మేము ముందు ఆలోచిస్తాం. ఎందుకంటే తను ఏదైనా లైక్ మిస్టేక్ కానీ తన నుంచి ఏదైనా వర్డ్ వచ్చినా కానీ తొందరగా లైక్ సార్ట్అవుట్ చేసుకుంటాడు. తను స్టెప్ తీసుకొని వస్తాడు. సో మేము నామినేషన్ చేయాలన్నా ఆలోచిస్తాము మానస్కి నామినేషన్ చేయడం. అండ్ ఇన్ని వీక్స్లో కూడా నామినేషన్ చేసి వచ్చి మానస్ ఇన్ని వీక్స్ వచ్చాడంటే లైక్ హీస్ ప్లేయర్ అండ్ హీస్ జెన్యూన్ గేమ్ ఆడటం అయితే అన్నీ బాగా చెప్పింది అనమాట. అండ్ హమీదాకి ఓకే సారీ సరియుకి ఫ్లాప్ ఇచ్చింది. బట్ ఎందుకు ఫ్లాప్ అంటే తనలాగా ఉండుంటే ఈ పాటికి ఉండేది. బట్ ఫస్ట్ వీక్ అయితే తను మేనేజ్ చేసుకోవడానికి ఇలా అయితే ఉంది. బట్ ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే సరిగా వస్తే డెఫినెట్లీ తను చూయించుకునేదని నాకు అనిపిస్తుంది అని చెప్పింది. యా మేబీ కరెక్ట్ ఏమో. అండ్ హమీదాకి ఫ్లాప్ ఇచ్చింది. ఫ్లాప్ ఎందుకు ఇచ్చిందో మనకు తెలుసు. తను ఎప్పుడు చూడు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ బట్ సమ్టైమ్స్ ఎవరి కోసమో ఇలా చేస్తున్న విధంలో చెప్పింది. అండ్ పింకీకి హిట్ ఇచ్చింది. ఎందుకంటే ఫుల్ కామెడీ ఉండిద్ది. అండ్ తన గేమ్ ఆడిద్ది. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకునేది, ఎక్కడ నాకు ఎందుకు అనే దాంట్లో తీసుకోదు అన్నది అది కూడా చెప్పింది అనమాట. లైక్ పింకీ గురించి మనం అనుకునే పాయింట్ శ్వేత కూడా చెప్పింది. అండ్ ప్రియా గారికి ఫ్లాప్ ఇచ్చింది. ఎందుకంటే ప్రియా గారికి ఫ్లాప్ ఇచ్చింది మేబీ సన్నీ పాయింట్ ఒకటి తీసుకొచ్చింది అండ్ లహరి పాయింట్ కూడా ఒకటి తీసుకొచ్చారు. అండ్ వర్డ్స్ అనేది ఫ్లిప్ చేసింది. ఇప్పుడు ఒకసారి ఒకటి చెప్తే తర్వాత ఒకటి చెప్పదు. ఇలా ఒక 3 or 4 పాయింట్స్ చెప్పింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్. మళ్ళీ దాన్ని మనం ఇంట్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అంతా డిస్కస్ చేస్తే మనకేదో ప్రియా గారి మీద నెగిటివ్ వైబ్ ఉందనిపిస్తుంది. బట్ ఎందుకు ఆ ప్లేస్లో మనం వేరే వాళ్ళ ఒక అమ్మాయికి మనం అమ్మాయికి సపోర్ట్ ఇవ్వాలి కదా ఇంకా. అండ్ లహరిని ఫ్రెండ్షిప్కి వాల్యూ జెస్సీకి ఏంటంటే హిట్టే ఇచ్చింది. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు అండ్ సేఫ్ గేమ్ ఆడడు. వర్స్ట్ ఇచ్చిన నామినేషన్ ఇచ్చిన ఏదైనా యాక్సెప్ట్ చేస్తాడు. రీజన్ అనేది కరెక్ట్గా ఇస్తే కామ్గా ఉంటాడు. బట్ రీజన్ కరెక్ట్ ఇవ్వకపోతే అప్పుడు నోళ్ళు తెచ్చి మాట్లాడతాడు అన్న విధంలో చెప్పింది. నిజమే కదా జెస్సీలో ఇదైతే నిజమే. సేఫ్ అయితే ఎక్కడ ఆడలేదు. ఫ్రెండ్షిప్ ఏదో ఫుల్ వాల్యూ ఇస్తాడు. బట్ అక్కడ వాళ్ళకే వాల్యూ ఇస్తే మిగతా వాళ్ళు కూడా నీ ఫ్రెండ్సే కదా సపోర్ట్ కావాలంటే వాళ్ళు ఒకరి సపోర్ట్తో మనం వెళ్ళలేము. సో మిగతా వాళ్ళతో కూడా కొంచెం కమ్యూనికేషన్ కనెక్షన్ అనేది పెంచుకుంటే తనకి యూజ్ అవుతుంది, తన గేమ్కి యూజ్ అవుతుంది. అండ్ షన్నుకి హిట్ ఇచ్చింది. లైక్ షన్ను గురించి హర్యానా గారు ఏదో లాగాలనుకుంది. బట్ తనైతే ఇండివిజువల్గా తను ఎప్పుడు అలా చెప్పలేదు. బట్ ఇంటి సిచ్యువేషన్స్ అలాంటివి కొన్ని ఫేస్ చేసినాడు కాబట్టి షన్ను అలా చెప్తాడు. బట్ షన్ను యాజ్ అ వెరీ ప్లేయర్ అండ్ హీఈస్ జెన్యూన్. తనేంటో తనలాగా ఉంటాడు అన్న విధంలో కూడా చెప్పింది. అండ్ యానిమాస్టిక్ హిట్ మనకు తెలిసిందే. ఎందుకంటే మా అమ్మ తర్వాత లైక్ నేను మా మమ్మీని ఎంత మిస్ అవుతానో నాకు తెలిసింది. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యింది. అండ్ ఎమోషనల్ అయినప్పుడు సేమ్ వే ఈమెని చాలా ప్రైజ్ చేసింది. అంటే తన గేమ్ బాగా ఆడిద్ది అండ్ స్ట్రాంగ్ ఉండిద్ది. నాకు ఎంత స్ట్రాంగ్ ఉండిద్దో నేను ఎంత స్ట్రాంగ్ ఉంటాను నాకంటే స్ట్రాంగ్ ఉండిద్ది. అండ్ రవి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే అన్నాను, నేనైతే ఏమన్నాను గేమ్ అయితే 110% ఇస్తుంది. సో గేమ్ విషయంలోనే మీరు ఏం చెప్పొద్దు అనే విధంలో కూడా అనింది. అండ్ లహరికి హిట్ ఇచ్చింది. ఎందుకంటే లహరి తీసుకునేది స్టాండ్ బాగుండిద్ది అండ్ గేమ్ బాగా ఆడిద్ది, ఇంకా ఉండాల్సిన అమ్మాయి అని చెప్పింది. అంతే అనుకుంటే నాకు గుర్తులేదు. ఇంకా లోబోకి ఫ్లాప్ ఇచ్చింది. ఎందుకంటే లోబో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. రవి ఏది చెప్తే అది చేస్తున్నాడు ఫ్రెండ్గా ఇలా చెప్పుకొచ్చింది అనమాట. మనకు తెలిసిన పాయింటే దాన్ని ఇంకా లైక్ డిస్లైక్లో కూడా అది చెప్పింది. అండ్ రవి వల్ల ఇన్ఫ్లుయెన్స్. శ్రీరామ్కి హిట్ ఇచ్చింది. ఎందుకంటే యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ హమీదా వాళ్ళ ఒక్కటే లోగా ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్. బట్ ఈ వీక్ అయిపోతే కొంచెం స్ట్రాంగ్ అవుతాడని నేను అనుకున్నా. చూద్దాము. ఎందుకంటే నాగార్జున సార్ కూడా అన్నట్టు నాకు అది అనిపించింది. శ్రీరామ్ మరీ అసలు స్క్రీన్ ప్రెసెన్స్ ఇవ్వలేదు అనుకున్నా కానీ లోగా ఉన్నాడని ఇప్పుడే తెలిసింది శ్వేత వల్ల. తొందరగా తన గేమ్ వచ్చాడు అనుకో ఆడి చూపిస్తాడు. టాప్ 5లో ఉండే ప్లేయర్ అంత కామ్గా అంత స్లోగా ఉన్నానుకో ఒక వీక్ అంటే ఓకే. బట్ సెకండ్ వీక్ జరుగుతుంది ఇంకా అలాగే ఉంటే తనే గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు అనిపించింది.
అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి డిస్లైక్ లవ్ పంచు తెలిసిందే. డిస్లైక్ ఏమో లోబోకి ఇచ్చింది, సిరికి ఇచ్చింది. ఇన్ ద సేమ్ వే సిరికి ఏమో ఆప్షన్స్లో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడటం, ప్రెజెన్స్లో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడటం కాదు, ఏది ఉంటే అది స్ట్రైట్గా మాట్లాడాలి అండ్ నీ ఇండివిజువల్ గేమ్ ఆడాలి, ఎప్పుడు ఒక బంచ్ ఆఫ్ పీపుల్స్ లాగా కాకుండా ఇలా క్లియర్గా చెప్పింది. అండ్ లోబోకి ఏమో రవి మీద ఎంతసేపు రవిని ఏది చెప్తే అది కాకుండా తన గేమ్ అంటూ తను ఆడాలి కదా, ప్రతిసారి ఇన్ఫ్లుయెన్స్ అవటం కూడా తప్పే అన్న విధంలో చెప్పింది. యానిమాస్టర్కి లవ్ చెప్పింది మనకు తెలిసిందే అనమాట, ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అలాంటిది. బట్ షీ ఫెల్ట్ లైక్ సో ఎంతో లోగా ఉంది వెళ్ళిపోతున్నందుకో, మరి యానిమాస్టర్ మిస్ అవుతున్నందుకో. బిగ్ బాస్ వెళ్ళిపోతున్నా అందరూ అట్లాగే ఉంటారు, బట్ కొంచెం అయితే ఎక్కువ యానిమాస్టర్ మిస్ అయ్యే విధం అయితే కనిపిస్తుంది. అండ్ పంచ్ యాస్టిస్ రవికి ఇచ్చింది. తను గుడ్ ఫర్ హిమ్, అంటే గేమ్ ప్రకారం తను బాగా ఆడుతున్నాడు, ఓన్లీ ఫర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. బట్ బ్యాడ్ ఫర్ అస్ అంటే తన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నాలాగా, సో ఐ డోంట్ టేక్ లైక్ అని ఇలా చెప్పుకొచ్చింది. దట్స్ ట్రూ. అండ్ దట్స్ ఇట్ గైస్, సారీ. మనకి తెలియని పాయింట్స్ అయితే చాలా వరకు ఈరోజు తెలియకపోయినా లైక్ మనం వాళ్ళకి 100 మనం 50% అనుకుంటున్నాం కదా ఇలా గేమ్ ఆడుతున్నారు, అది మనకి ఇక్కడ శ్వేత గారు ఏం చెప్పారంటే 100% మనం అనుకున్నాయి, మన ఎసెప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనే విధంలో చెప్పారు శ్వేత గారు. అండ్ ఇంకా మనకు తెలియని పాయింట్ ఏంటంటే సన్నీ సిరి నేను మొన్న టాస్క్ అప్పుడు కొంచెం ఇదైనప్పుడు సన్నీ వెళ్ళి 3 times సారీ చెప్పాడంట. సో ఇలాంటివి ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇలాంటివి ఒక పర్సన్ మనము బ్యాడ్గా అనుకునే టైంలో తను గుడ్ చేసి మనకు చూపించట్లేదు. ఇన్ ద సేమ్ వే నేను చన్నుకు కూడా అదే అంటున్నాను. మేబీ తను గుడ్ చేసి చూపించుకున్న బ్యాడ్ చేసి కొన్ని చూపించి తర్వాత చూపిద్దామనేమో. అది బిగ్ బాస్కి తెలియాలి, డైరెక్టర్కి తెలియాలి, మనకి కాదు. బట్ 1 hourలో చూసేంత బిగ్ బాస్కి ఏం వాళ్ళ మీద కక్ష లేదు కదా, ఎవరిది ఉండాలో వాళ్ళకి పెడుతున్నారంటే లైక్ సంథింగ్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 5-6 times చూసింది. వీళ్ళు ఇలా గొడవల నుంచి ఎవరిది కరెక్ట్ అనిపిస్తేనే కదా వాళ్ళు మన కేసు చూపించేది, మన ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలిసేది. సో అది వచ్చి గైస్ నాకు తెలిసినంత నేను అంతా కవర్ చేశాను. ఎందుకంటే నేను బిగ్ బాస్ బజ్ కూడా చెప్తున్నాను కదా, మనకి బజ్లో 110% తెలిసిద్ది, మనకి దీంట్లో మాత్రం ఓన్లీ ఫర్ 50% తెలిసిద్ది. సో అందుకే బజ్ చూసి ఓట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ఇక్కడ ఓటింగ్ డిఫరెన్స్ వచ్చింది. ఇంకొకటి కూడా నాకు ఏమర్థమైందంటే ఫ్యాన్ బేస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. శ్వేత టాప్ 5లో ఉండాల్సిన ఫిఫ్త్ వీక్ అయిపోవడం ఎలిమినేట్, అదే ఫిఫ్త్ వీక్ అయిపోవడం ఎలిమినేట్ అయ్యేది కొంచెం హార్ట్ తీసుకోలేకపోతుంది. అండ్ టాప్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోతున్నారని కూడా అనిపించింది. డెఫినెట్లీ అంటాను నేను, ఫ్యాన్ బేస్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో ఇప్పుడు ఇంకా అనిపిస్తుంది నాకు. ఓకే గైస్, బై బై, టేక్ కేర్.